వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. విజయవాడలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ ఇష్యూలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లాకప్ డెత్ పేరుతో వైసీపీ రిలీజ్ చేసిన ఫోటోలు సాయి కృష్ణ చేతిలో హత్యకు గురైన నవీన్ రెడ్డివిగా గుర్తించారు. నవీన్ రెడ్డి ఫోటోల్ని సాయి కృష్ణ ఫోటోలుగా వైసీపీ చిత్రీకరించింది. నవీన్ రెడ్డి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో వివరాల ఆధారంగా అది నవీన్ రెడ్డి డెడ్ బాడీగా గుర్తించారు. అయితే ఇప్పటికే సాయి కృష్ణ ఆచూకీపై సందిగ్ధత నెలకొంది. మరింత సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సింధు, మొత్తానికి సాయి కృష్ణ అనేటటువంటి ఒక యువకుడిని లాకప్ డెత్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒక దీని మీద పెద్ద ఇష్యూ చేస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో సాయి కృష్ణని లాకప్లోనే హింసించి చంపేశారని చెప్పేసి ఒక ఫోటోని విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి కుల రాజకీయం లేవనెత్తినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సాయి కృష్ణకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం మీద పోలీసుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసినటువంటి ఫోటో కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో అది సాయి కృష్ణది అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా మనం చూస్తుంటే అది సాయి కృష్ణ ఫోటో కాదు, సాయి కృష్ణ చేతిలో హతమైనటువంటి నవీన్ రెడ్డి అనేటటువంటి ఒక యువకుడిదిగా ఇప్పుడు మనకు లభించినటువంటి ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఆధారంగా మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగ్గయ్యపేటలో 4/12/2025 ఎర్లీ అవర్స్లో అంటే మిడ్ నైట్ జరిగినటువంటి ఒక ఘర్షణ వాతావరణంలో ఆ సందర్భంగా ఒక వ్యక్తిని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పటికే అతను చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఆ హాస్పిటల్కి తీసుకొచ్చాక అతను చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విడుదల చేసినటువంటి ఫోటో ఉందో, అంటే సాయి కృష్ణ ఫోటో అని చెప్పేసి ఏదైతే విడుదల చేశారో ఆ ఫోటోకి సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి నమూనాను కానీ మనం కానీ చూస్తుంటే ఏదైతే ఈ ఇంక్వెస్ట్ రిపోర్ట్లో అంటే నవీన్ రెడ్డి హత్యకు సంబంధించి చనిపోయినటువంటి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో రాసినటువంటి అంశాలను బట్టి మనం చూస్తుంటే మృతుడికి సంబంధించి కుడి కన్ను కింద భాగాన ఒక పుట్టుమచ్చ ఉంది అని చెప్పేసి అందులో ఆయనకి ఆధారాలు రాశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఆ ఫోటోని కానీ మనం చూస్తే ఆ ఫోటోకి కుడి కన్ను కింద ఒక పుట్టుమచ్చ ఉన్నటువంటి పరిస్థితి. సో అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే అందులో రాసినటువంటి అంశాలను బట్టి చూస్తుంటే అతను ధరించినటువంటి షర్ట్ ఏదైతే ఉందో ఈ షర్ట్ కూడా బ్లూ కలర్ పైన తెలుపు రంగు చెక్స్ గలనటువంటి ఫుల్ హ్యాండ్ షర్టు, అంతేకాకుండా బ్లాక్ కలర్ కార్గో ప్యాంట్ వేసుకున్నాడు, స్కై బ్లూ ఫుల్ షర్ట్ అని చెప్పేసి అందులో రాసినటువంటి పరిస్థితి. సో అక్కడ మృతుడికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఫోటో ఉందో ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ బాడీ అతను వేసుకున్నటువంటి షర్టు కూడా బ్లూ కలర్ పైన తెలుపు రంగు చెక్స్ ఉన్నటువంటి ఫోటోగానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఫోటో ఉందో సాయి కృష్ణ అని చెప్తున్నారో ఆ సాయి కృష్ణ ఫోటోకి సంబంధించి అది నవీన్ రెడ్డిది అని చెప్పడానికి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంకొన్ని బలమైనటువంటి కారణాలు ఏంటంటే ఆ బాడీకి కంఠం వైపు కింది భాగంలో 4 సెంటీమీటర్ల పొడవు, అలాగే 3 సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల లోతు గల కోత గాయం అంటే పొడిచిన గాయం ఉంది అని చెప్పేసి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో రాశారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఫోటోకి కూడా రైట్ సైడ్లో కంఠం కింద ఇదే స్థాయిలో ఒక గాయం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కాలర్ బోన్స్ మధ్యలో 2 సెంటీమీటర్ల పొడవు, అలాగే 1.5 సెంటీమీటర్ల వెడల్పు, అలాగే 1.5 సెంటీమీటర్లు లోతు గల కోత గాయం అంటే పొడిచిన గాయం ఉంది అని చెప్పేసి కూడా అందులో రాసినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఫోటోలో కూడా ఆ కాలర్ బోన్ దగ్గర అలాంటి పరిస్థితి ఉన్నటువంటి గాయం మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఆధారాలన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ డెడ్ బాడీ నవీన్ రెడ్డిది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇది సాయి కృష్ణది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి సర్క్యులేట్ చేసింది. సర్క్యులేట్ చేయడమే కాకుండా అతన్ని చంపేయడమే కాకుండా ఒక రకమైనటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు ఇతన్ని తీసుకెళ్లి కృష్ణలంక సమీపంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలో అతన్ని దగ్ధం చేశారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దహనం చేశారు అక్కడ కనీసం ఆ బూడిద కూడా దొరకకుండా చేశారు అని చెప్పేసి రకరకాలైనటువంటి చెప్పారు. అందులో ఈ ఫోటోని వాడినటువంటి పరిస్థితి. కానీ ఈ ఫోటో ఎవరిది అంటే ఇక్కడ మనకు లభించినటువంటి ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఆధారంగా చూస్తుంటే అది నవీన్ రెడ్డిదిగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారు
తీసుకుంటారు అనే దాని మీద ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో సాయి కృష్ణకి సంబంధించినటువంటి చనిపోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ట్రోల్ చేసినటువంటి ఫోటో అతనిది కాదు అని తేలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఆచూకీ మీద ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు ఫోటోలతోటి ప్రచారం చేసి ఒక రకమైనటువంటి లాకప్ డెత్ జరిగింది అనేటటువంటి ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చి తద్వారా ఒక ఆందోళన క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మన ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద కూడా చూపిస్తాం ఇంక్వెస్ట్ రిపోర్ట్ కావచ్చు డెడ్ బాడీకి. సో అందులో ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అది నవీన్ రెడ్డిది అనేది అక్కడ మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా చూస్తే ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పుడు ఫోటోలతోటి ఫేక్ ప్రచారం చేశారు అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తోంది. మరి చూడాలి దీని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింధు. థాంక్యూ రాజు.